ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 21వ తేదీ నుండి జూలై నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, ఇంకా వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో శనీశ్వరుడు వక్రస్థితి, అలాగే 3వ స్థానంలో రాహుగ్రహం, 5వ స్థానంలో గురు కుజ గ్రహాలు, 7వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 8వ స్థానంలో బుధగ్రహం, 9వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 12వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. మిశ్రమ ఫలితాలు అనగా రాశీశ్వరుడు శని ద్వితీయంలో ఉండి వక్రించి ఉండడం అనేది జరిగింది. దానివలన ఆలోచన తీరు, అభిప్రాయాలు అన్నీ కూడా స్థిరమైన నిర్ణయాలు తీసుకొని కూడా దాన్ని అమలు చేయడానికి తాత్సారం చేసే అవకాశం ఉంటుంది. అంటే సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకున్నప్పటికీ అది ఆచరించడానికి కొంత సమయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆలోచన తీరు సరిగా లేకుండా హడావుడి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అది వెంటనే అమలు చేయడం జరుగుతుంది. అంటే ఆలోచన తీరులోనే కొద్దిగా అనుకూలత తక్కువగా ఉంటుంది. అలాగే ధన సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత బాగానే కుదురుతుంది. ధన వ్యవహారాదులన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచిపోతాయి. మనకు రావాల్సింది సకాలంలో రావడం, మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వడం, అలాగే మాట తీరు వ్యవహారం అంతా కూడా మనం ఎక్కడ ఎలా మాట్లాడాలో అదంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ సఖ్యత ఉంటుంది. అయితే పూర్తి అనుకూలత అయితే కాదు. గృహ వాహన యోగాదులు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. అయితే గృహ సంబంధించిన విషయాలకైతే ఎక్కువ అనుకూలత ఉంటుంది. వాహన సంబంధించిన విషయాల్లో కొంత తక్కువ అనుకూలత ఉన్నది. అలాగే ఈ మకర రాశిలో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అంటే వాహన ప్రమాదాలు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం ధనిష్ట నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అర్థం. అలాగే విద్యా వ్యవహారాలు, విద్యా సంబంధించిన విషయాలు అన్నింటిలో కూడా మంచి ఉన్నతి కనపడుతోంది. అనుకూలత బాగా పెరిగి ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది. అయితే రుణాల సంబంధించిన విషయాలు కొంత ఒత్తిడికి గురవుతాయి. కాబట్టి రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రుణాలు కొంత తీర్చుకోవడానికి ప్రయత్నం చేయటం మంచిది.
అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా మధ్యస్థంగా ఉంటుంది. ఈ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి వెంటనే తొలగిపోతాయని అనుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. అలాగే మనం ఏదైనా పెట్టుబడి పెట్టడానికి, డిపాజిట్ చేయడానికి మొదలైన విషయాలకి కొంత అనుకూలత తక్కువగా ఉంది. అలాగే భాగ్యస్థితి ఉన్నతంగా ఉంటుంది. అంటే గతంలో మనం పెట్టిన పెట్టుబడులు డెవలప్ అయ్యే అవకాశం బాగా ఉంది. వృద్ధికరమైన విషయాలే చూడవచ్చు. ఆర్థికపరమైన వృద్ధి కనబడుతుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, వృత్తి వ్యాపారాది విషయాల్లో కూడా అనుకూలత బాగానే ఉంటుంది. అంటే సాధారణమైన అనుకూలతే, ఇబ్బందులు ఉండవు కాబట్టి బాగుందని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో సాధారణమైన అనుకూలత ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు బాగా కలిగే అవకాశం ఉంది. అనుకూలత పెరిగి ఉంటుంది. మానసికంగా కొద్దిగా చికాకులు ఉంటాయి. అయితే అనుకున్న పని అనుకున్నట్టుగా వెంటనే జరగకపోవడం అనేది ఒక విషయం అయితే, అలాగే మనం చేసిన పనులు అంత పూర్తి అనుకూలత సక్సెస్ అయ్యే విషయం తక్కువగా ఉండడం, కుటుంబ సభ్యుల్లో ఆరోగ్య విషయాల్లో కొంత ఇబ్బంది ఉండడం, ఇలాంటి విషయాలు కొద్దిగా చికాకుని కలుగజేస్తూ ఉంటాయి. మానసికంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కొత్త పరిచయాలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా ఈ వారం కొంత మకర రాశి వాళ్ళకి సాధారణమైన స్థితిగతులే ఉన్నాయి. ఖర్చుల విషయానికి వస్తే సాధారణమైన ఖర్చులు ఉంటుంటాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే కొత్త ప్రయత్నాలు, కొత్త విషయాల్లో, వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో కొత్త మార్పులు చేయాలనుకుంటే ఇది అనుకూలమైన పరిస్థితే అనిపిస్తుంది. కాబట్టి కొత్త ప్రయత్నాలకి ఇబ్బంది ఉండదు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కుదురుతాయి. అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా ఇది సరైన సమయం అనుకోవచ్చు. ఈ మకర రాశి వాళ్ళు అన్ని రకాల విషయాల్లో కూడా కొంత మధ్యస్థంగానే ఉంటుందని గుర్తించి దానికి తగినట్టుగానే ఆలోచన తీరు, ప్రణాళికలు పెట్టుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు ఈ వారం వినాయకుని పూజా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.